వీడియో. గాయ్స్ మన పిజియన్స్ అయితే ఫ్లయింగ్ అయితే చేయించున్నాను. ఒక 2-3 రోజుల పాటు ఫ్లయింగ్ అయితే చేయించలేదు. అయినా సరే ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అవుతుందంటే 4 అయ్యింది. మరి కొద్దిగా ఎండ లేకపోయినా ఈ మట్టికి ఫ్లయింగ్ అయితే చేయట్లేదు. ఏంటనేది చూడాలి. ఉన్నాను గైస్. అంగండి గైస్, మన జంగ్లీ బేబీస్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే అలా లాంగ్ వెళ్తున్నాయి. ఈ లాంగ్ అయితే కొడుతున్నాయి గైస్. మరి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకో మరి. ఇదిగోండి మన హోమర్ అయితే ఇక్కడే తిరుగుతుంది. ఏంటో మరి చాలా ఇబ్బంది పడుతుంది ఇది ఫ్లయింగ్కి అయితే. ఇదిగోండి మన జంగ్లీ బేబీస్ అయితే బాగా లాంగ్ కొట్టినాయి. నాకు కూడా కనపడతలేదు గైస్. వెళ్తామైతే అటు వెళ్ళినాయి. మొత్తం మీద ఎక్కడైనా వాలిపోయి ఉండాలి. వస్తూ ఉండాలి. మన హోమర్ బేబీ అయితే ఇదిగోండి ఇక్కడ వాలిపోయింది. మళ్ళీ అయితే ఇంకోసారి ఫ్లయింగ్ కొట్టించాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది మనకి. రేసింగ్ గురించే గ్యాస్. మా ఇదిగోండి కనమయ్యి హోమర్ వాళ్ళ ఫాదర్ అయితే అదిగోండి, అదే హోమర్ వాళ్ళ ఫాదర్, ఇది హోమర్ బేబీ. ఈ రెండు అయితే ఫ్లయింగ్ చేస్తున్నాయి. కొన్ని అయితే ఆ డాబా మీద వాళ్ళని ఇంటి మీదకి వచ్చేసినాయి. మరి ఫ్లయింగ్కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి గ్యాస్. ఇవి అయితే మరి 3 బర్డ్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు. ఇవి మన జంగ్లీ బేబీసే వెనక్కి వచ్చేసినాయి. వెనక్కి అయితే వచ్చినాయి మొత్తానికి. హోమర్ బేబీ జంగ్లీస్ అయితే ఫ్లయింగ్ కొడుతున్నాయి. హోమర్ వాళ్ళ ఫాదర్ అయితే ల్యాండ్ అయిపోయినట్టుంది. నా దగ్గర అమౌంట్ లేదు గ్యాస్. అమౌంట్ లేదు, పైగా మెడిసిన్ అవి కొనుక్కోవాలి. ఇప్పుడు నేను మెడిసిన్, రింగ్స్ అవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలి. కానీ అమౌంట్ అయితే లేదు ప్రజెంట్. అమౌంట్ వచ్చాక అవన్నీ కొంటాను. కొని అవి ఏమేమి కొన్నాయి అనేది వీడియో తీసి పెడతాను. కర్మ బర్డ్స్ అయితే ఇవే ఫ్లయింగ్ చేస్తున్నాయి గైస్. అయితే మనకి ఒక 2-3 రోజులు రెస్ట్ ఇచ్చి ఇట్లని ఫ్లయింగ్ చేయమని తోలితే ఎంచక్క ఎక్కువసేపే కొడతాయి గైస్. ఇవి నిన్న చేయించలేదు మొన్న, అలా ఎక్కువ కొడుతున్నాయి. పెద్ద అయితే ఎప్పుడు అంతే, ఇంకా ఎన్ని రోజులైనా పెద్ద కొట్టవు. ఒక 2-3 రౌండ్లు కొడతాయి అంతే. 2-3 రౌండ్లు కొట్టి ఆగిపోతాయి. అవి ఏంటో మరి. అట్లనే ఇంకా ఎక్కువ టైము 1 మినిట్ పాటు ఫ్లయింగ్ చేయించాలంటే ఎలాగో తెలియట్లేదు. మీకు ఏమైనా టిప్స్ అయితే తెలిస్తే చెప్పండి. ఇదిగోండి మన అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. కానీ అయితే ఇంటి మీద మట్టికి వాలిపోయినాయి. ఇక్కడ మా పక్కింటి వాళ్ళు లేరు. ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నాం వలన ఇక్కడి నుంచి అయితే ఫ్లయింగ్ అయితే చేయించున్నాను. లేకపోతే మా ఇంటికాడి నుంచి అయితే ఈ ఫ్లయింగ్ అవి ఎట్టి పరిస్థితులే చేయ గైస్. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాయి ఇవి. అదే ఇవన్నీ మా ఇల్లు. ఆ రేక్ షీట్ కనబడుతుంది కదా, అదే మా ఇల్లు.
ఆ బ్లూ కలర్ బరకమే పావురాలకి గూళ్ళు అవి పెట్టాను. ఫ్యాన్సీలో అయితే బేబీ అయితే చేసింది. అది ఏమైందంటే ఇవాళ నేను చూసుకోలేదు, ఓపెన్ చేసి ఉంచేసాను. అది అయితే ఒక పిల్ల అయితే వచ్చి ఫ్యాన్సీ మెయిల్ని అయితే పట్టిపోయింది. ఇంకా ఫీమేల్లే ఉంటున్నాయి, మెయిల్ అన్నీ చనిపోతున్నాయి. అందుకని ఏం చేశానంటే ఇంకా ఆ బరకం అయితే కప్పేసాను అనమాట. కప్పేసి ఉంచాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎక్కువైతే ఖాళీగా ఉన్నప్పుడు బర్డ్స్ దగ్గర ఉన్నాను గైస్. ఏంటంటే నాకు అదొక ఏంటో మరి బర్డ్స్ దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాను. ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటున్నాను. అందుకని అలా ఫోన్లో గేమ్ ఆడుకుంటూనే ఉన్నాను. నా నిర్లక్ష్యం వల్ల ఒక పౌరం అయితే చనిపోయింది. మన అయితే జంగ్లీలు అలా వెళ్ళిపోయినాయి. అక్కడెక్కడైనా వాళ్ళని అనుకుంటున్నాను. మరి వాళ్ళతో కాసేపటికి రెస్ట్ తీసుకుని అయితే వచ్చేస్తాయి గైస్. వాళ్ళకపోతే ఫ్లయింగ్ చేసుకుని వచ్చేస్తాయి. ఇదిగోండి మన హోమర్ తాలూకా మేల్ ఇది. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, అదే మన హోమర్ తాలూకా మేలు. అదైతే మామూలు పౌరమే, కానీ చూడటానికి హోమర్ టైప్లో అయితే ఉంది. అందువలన ఏం చేశానంటే హోమర్ని దీన్ని పేరు చేశాను. ఎందుకంటే ఇట్లా పేరెంట్స్ని దీన్ని తెచ్చి 6 months అయినా ఎగ్స్ అయితే పెడతలేదు కదా. అందుకేమైందంటే ఇంకా ఇవి అయితే ఇక్కడ సీతారాంపురం కేసి అయితే ఒక అన్న పెంచుతున్నారు. అవి ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను. రోజైతే నాకైతే డబ్బులు వచ్చినాయి. బర్డ్స్ని అడిగితే 1000 రూపీస్ చెప్పారు. 900కి అయితే నేను తీసుకున్నాను. తీసుకుని పట్టుకొచ్చాను. మేలు ఫీమేల్ అనుకున్నాను. వైట్ ఫ్యాన్సీది మేల్ అయితే ఉంది కదా, అది మేలు ఫీమేల్ అనుకున్నాను. అది ఇది తెచ్చాను. అయితే ఏమైందంటే 2 మెయిల్ అని తెలిసినాయి. తర్వాత ఏం చేశానంటే దాన్ని ఫ్యాన్సీ మెయిల్ అయితే చనిపోయిన వలన ఆ మెయిల్ని కలిపాను. దీనికేమో ఇది ఎలాగో ఉంది కదా అని దీనికైతే ఈ నార్మల్ పేరుని అయితే కలిపాను. అయితే ఇంకేమైందంటే ఆ తర్వాత సురేష్ అన్న చెప్పినట్టు చేసిన వలన మనకి అయితే రిజల్ట్ అయితే వచ్చింది. అవి అయితే ఎగ్స్ అయితే పెట్టినాయి. జాగ్రత్తగా చూస్తున్నాను ఆ ఎగ్స్ అయితే. ఇప్పుడు నేను ఆ ఎగ్స్లో నుంచి పిల్లలు వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. లేకపోతే నాకు ఏంటంటే ఒకసారి పిల్లలు దిక్కున పోయినాయి అంటే అయితే చాలా డిసప్పాయింట్ అవుతాయి. మాది జాక్కు ఒక పేరు అయితే ఉంది. అది ఫీమేల్, మేల్ అయితే లేదు. బయట నుంచి ఒక వైట్ ఫ్యాన్సీ ఎక్కడి నుంచో తెచ్చుకున్నది. అది ఏమైందో మరి 2 బయటికి వెళ్ళిపోయి పొద్దుట వచ్చి కొద్ది రోజుల తర్వాత అయితే రాలేదు. రాకపోతే ఎక్కడో ఉండిపోయి ఉంటే అప్పుడు వెళ్ళకుండా ఉండాలని నేనైతే జాక్ది రెక్క అయితే కత్తిరించాను. చివరి 2 రెక్కలు చివరి 2 ఈకులు ఆ చివరి 2 ఈకులు అయితే వదిలేసాను గైస్. అయితే ఏమైందంటే అప్పుడు అది ఆ 4 రెక్కల మీద ఎగిరి అప్పుడు రాలేదు. ఇంకా మా నాన్నమ్మ గారు తిట్టారు, మా పెద్ద నాన్నమ్మ గారు. అప్పుడు ఏమైందంటే వస్తుందని చెప్పాను, ఆ ప్రకారంగా వచ్చేసింది. అదైతే వచ్చి ఫీడ్ తిని ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయింది. ఎక్కడో ఎగ్స్ పెట్టి పిల్లలు చేసింది అనుకున్నాను, మరి ఎక్కడో తెలియదు. తర్వాత వానలు అయితే పడుతున్నాయి గట్టిగా. అందుకని దానికి కట్ చేసిన రెక్క అయితే పీకేసాను. అప్పుడు అవి వెళ్ళిపోవటానికి కారణం మా ఇంటికాడ ఎగ్స్ అయితే పెట్టినాయి గైస్. రూమ్లో అయితే ఏమైందంటే ఆ ఎగ్ పెడితే ఆ ఎగ్ కనపడకుండా పోతే ఏమైందో మరి లోన మొత్తం మీద ఎగ్ అయితే పోయింది. ఆ తర్వాత నుండి వెళ్ళిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడైతే నేను రెక్క కత్తిరించింది పీకేసాను. రెక్క రాగానే ఒకవేళ ఎక్కడైనా పిల్లలు చేసి ఉంటే వెళ్ళిపోయి పిల్లలు తీసుకొస్తుంది, లేదంటే ఇంటికాడే ఉండిపోద్ది. మేలు అయితే మరి ఎక్కడ ఉందో ఎలా ఉందో మరి మనకి తెలియదు కదా, ఎక్కడ ఎగ్స్ అయితే పెట్టినో. అందుకని అలాగే ఉంచారన్నమాట. ఇవాళ అయితే ఫ్లయింగ్ అయితే చేయించాను. మా ఇంటి మీద అయితే ఫ్లయింగ్ చేయవు గాయస్. అక్కడ అదిగండి అక్కడ ఇంకో రేక్ కనపడుతుంది కదా ఈ చెట్టు మధ్యలో, అదిగండి అక్కడ పౌరాలు ఉంటాయి.
అది మా పెదనాన్నమ్మ గారి ఇల్లు. అయితే అక్కడ తోలితే ఈ రేకు మీదకి వస్తుంది. ఈ రేకు మీద నుంచి మా పక్క డాబా మీదకి వచ్చేస్తాయన్నమాట. వచ్చేసి ఏం చేస్తాయంటే ఇదిగోండి ఇక్కడ అంతా మొత్తం షిట్ వేసేసినాయి. వాళ్ళు ఆంటీ గారు ఎంతో చెప్పారు, అయితే రానివ్వను అన్నాను. అసలు ఎప్పుడు రానివ్వలేదు. ఆ ఆంటీ గారు వాళ్ళు బయటికి వెళ్ళారు. అవి ఏంటంటే వచ్చేసినాయి ఇక్కడికి. వచ్చిన మళ్ళీ ఇంకేం చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా అని ఫ్లయింగ్ చేద్దామని ఫ్లయింగ్ అయితే చేయించాను. మొత్తం అన్నీ దిగిపోయినాయి ఇంటి మీద. ఇది అయితే ఇక్కడే ఉంది కదా, నేను ఉన్నాం వలన ఆ మేల్ అయితే అక్కడ ఉంది ఆ కర్రల మీద. జంగిలీ బేబీస్ అయితే రాలేదు, ఎక్కడో వాలిపోయి ఉంటాయి. అవి పక్కాగా అయితే ఇంటికి వచ్చేస్తాయి. ఇంటికి వెళ్ళి మన కర్మ బర్డ్స్ని అయితే చూపిస్తాను గైస్. ఇప్పుడైతే వస్తాయి బర్డ్స్ అన్నీ. ఫీడే కొద్దిగా వేసి కేకేస్తాను, వస్తాయి. దీన్ని అయితే తోలాల్సిందే, లేకపోతే తోలు చూద్దాం ఫ్లయింగ్ చేస్తుంది లేకపోతే ఇంటికి దిగిపోద్ది చూద్దాం. దా దా అదైతే ఎగిరి అక్కడ వాలిపోద్ది అనుకున్నాను గైస్. వాలిపోయింది, అదిగోండి అక్కడ వాలిపోయింది. ఇంకా అయితే అదే ఫ్లయింగ్ మూడ్లో అయితే లేదు, ఇంకా ఇంటి మీద వాడలేదు అలాగని. దాని మీద అయితే అక్కడే ఉంది గైస్, చూపిస్తాను. అదిగోండి ఆ కర్రకి ఎదురుగా ఉంది. అదైతే కనపడదు అన్నమాట. అంత బ్లాక్ కలర్ టైప్లో ఉంటుంది అది. వీడియో అయితే లెంత్ అవుతుంది అనుకుంటున్నాను. మీరైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇప్పుడు కిందకి వెళ్ళి మన బర్డ్స్ ఎగ్స్ మీద ఏ ఉన్నాయో, మళ్ళీ బేబీస్ మీద ఏ ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు. గైస్ మరకం అయితే ఇక్కడ పెయిన్ అనమాట. మరకం కట్టేసాను. ఇప్పుడు ఇదైతే తీయాలి. ఇంకోండి ఇదైతే ఫ్యాన్సీ తాలూకా బేబీ. కాలుకి కూడా అయితే కాలుకి అయితే వచ్చింది బేబీ. దీని బేబీ అనేది మీకైతే చూపిస్తాను. ఇదిగోండి దీని తాలూకు బేబీ. అలా దాని మీదనే ఎత్తుకుపోయింది పిల్లి. అలాగే ఈ యొక్క పేరు ఇట్లా దీని ఫాదర్ అయితే రోడ్డు మీద చనిపోయిందన్నమాట, ఎందుకో మరి తెలీదు. ఇది అయితే మన ఫ్యాన్సీ తాలూకా మేలు. ఇవి కూడా ఎగ్స్ పెట్టినాయి, డబల్ ఎగ్స్ అయితే పెట్టినాయి. ఏమైందంటే మేల్కి ఫీడ్ అందించలేదు, ఏమైందో మరి చనిపోయింది. ఫీమేల్ ఉంది. ఎందుకంటే ఇదే చెప్పాను కదా, హోమర్ పేరు ఇది కొనుక్కొచ్చానని. ఇవే రండి, ఇవి అయితే ఏమంట ఈ ఒక మీరు ఈ రెండు పిల్లలు మాట ఉన్నాయి. ఇవి అయితే మన హంసలు మాట లాన్ అయితే ఇది మన హోమర్. ఇది చెప్పాను కదా మన రిజల్ట్. ఇది 2 eggs అయితే పెట్టింది. మన టోటల్ బర్డ్స్ ఇంకా జంగ్లీ బేబీస్ అవి ఉండాలి. హోమర్ బేబీ కూడా వచ్చేసింది. నేను వచ్చేసాను, థియేటర్ని చూసింది. అది థియేటర్ని చూసి నేను వచ్చేస్తాను, వచ్చేసింది. నన్ను అయితే చూడాలని వస్తుంది. దా కమ్ 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 దా దా కమ్ కమ్ కమ్. అంగండి వస్తుంది. కమ్ 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 కమ్. దా దా కమ్ కమ్ కమ్. ఇంకోండి
దీని తాలూకా ఫీమేలు ఇదిగోండి. ఇది ఇది అదిగోండి ఆ రెండు ఒక పేరు, ఇది ఇది ఒక పేరు, ఇది మన హోమరు అదిగోండి తోటి. ఇంకా 3 బర్డ్స్ అయితే రావాలి. టోటల్ 4 బర్డ్స్ అయితే 3 జంగ్లీ బేబీస్. ఇదిగోండి ఇది వచ్చేసింది హోమర్ బేబీ తాలూకా మేలు. ఇంకా జంగ్లీ బేబీస్ రావాలి. ఇవి ఎందుకు గూట్లో ఉన్నాయంటే ఈ ఎగ్ అయితే పెట్టింది సెకండ్ టైము. ఒక ఎగ్ అయితే నా వల్ల అయితే పోయింది. ఇది ఏం చేశానంటే ఎగ్ పెడుతుందని తెలియదు, నాకు చూసుకోలేదు. అయినా బాగా ఎగ్ పెడుతుందని నేను అట్టుకెళ్ళి బయట అయితే రిలీజ్ చేశాను పీచ్ పాలెంలో. దీన్ని ఫ్యాన్సీని రిలీజ్ చేశానని చెప్పాను కదా ఆ రోజు. ఇది మలనాడు వచ్చినప్పుడు వీడియో తీశాను కదా. అయితే ఏమైందంటే ఇది మొత్తంతోనే ఈ ఎగ్ అయితే పెట్టింది సాయంత్రానికి. ఆ ఎగ్గు పెంక్ అయితే కట్టలేదు, ఇంకా ఎగ్ మేలు ఇది తొక్కేసింది చూసుకోకుండా, అది పోయింది. రెండో ఎగ్ అయితే పెట్టింది 9వ తారీఖు. దాని మదర్ కూడా ఆ రోజే పెట్టింది. పెడితే ఏమైందంటే ఇది పెట్టిన ఎగ్గు దాని మదర్ పెట్టింది పిల్ల కట్టేసింది. ఇంకా అవి బయటకు వచ్చేస్తాయి బేబీస్. దీన్ని చూస్తే దీన్ని ఎగ్ అయితే కట్టలేదు ఏంటని ఎగ్ పగల కొడితే మొత్తం ఎగ్గు ఇంకా పిల్ల కట్టగా కుళ్ళిపోయింది అన్నమాట. వాసన అయితే వచ్చేసింది. ఇంకా ఏం చేశానంటే పడేస్తే ఇంకా ఈ ఎగ్ మీద బెమ్మతో ఈ రెండో అయితే గూట్లోకి వచ్చేస్తున్నాయి. గూటు తలుపు తీయగానే అది కొంచెం చూసారా ఎలా పొడిచేస్తుంది. ఆ మేలు కూడా వచ్చేస్తుంది కట్టేయడానికి. కాకపోతే కొద్ది రోజులు ఇలా బయట కుదిలేసి తలుపు వేసేసుకుని ఉంచేసుకుంటే రెండు ఇంకా ఎగ్ మీద బెమ్మ అయితే పోతుంది అన్నమాట. పోయి మెల్లిగా మామూలుగానే ఉంటాయి, మళ్ళీ ఎగ్స్ అయితే రెడీ అవుతాయి. జంగ్లీ బేబీలు అయితే రావాలి గైస్. ఇదిగోండి మన హోమర్ బేబీ వాళ్ళ మదర్ ఎగ్స్ మీదకి అయితే ఎక్కేస్తుంది. ఎగ్స్ మీదకి ఎక్కింది. ఇంకా బర్డ్స్ అయితే మంచి తిన్నాయి. ఇది అయితే మా కుక్క మాట ఎంతో మంచిది. ఇది ఎంత మంచిదంటే ఎవరైనా అదిగోండి చెప్పాను కదా జాక్ పేరు అని, ఇదే అదిగోండి చెప్పాను కదా జాక్ పేరు వెళ్ళిపోయింది. రెక్క కత్తి తెచ్చితే వెళ్ళిపోయింది అన్నాను కదా, అది రెక్క అయితే పీకేసాను. అదైతే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. అదైతే ఇప్పుడు వచ్చింది అన్నమాట. మా డాగ్ ఏంటంటే రోజు మన బర్డ్స్ అయితే దొబ్బేటకి నైట్ కాదు మార్నింగ్ 3 o'clock వచ్చారు ఎవరు. మా డాగ్ అయితే ఏం చేసిందంటే మురిగింది అన్నమాట. నేను చూడలేదు, రోజు అలా మురుగుతుంటే మా వాళ్ళు చూసారన్నమాట. అప్పటి నుంచి అలా మన బర్డ్స్ దగ్గరికి అయితే రాలేదు మన డాగ్ వల్ల. ఏదైనా బయట డాగ్స్ క్యాట్స్ వచ్చినా అది చూసుకుంటుంది అన్నమాట. ఏమంటే టోటల్ బర్డ్స్ ఇక్కడ ఇది ఒకటి. మన బేబీస్ అయితే ఇది ఒకటే ప్రజెంట్. ఆ పైన ఒకటి అన్నమాట. అంతే, ఈ 2 ఫీమేల్సే, మేల్స్ అయితే లేవు. మనం అయితే ఇవి కొన్నాం కానీ అంశాలు కొన్నాం కానీ 2500 అయితే కొన్నాం. అవి అయితే పేరు అవ్వట్లేదు. ఇవి అయితే పేరు అవ్వట్లేదు అన్నమాట. ఇంకో మరి ఫీమేల్ అయితే మేల్ని అయితే కుట్టేస్తుంది రక్కించుకుని. అయినా అలాగే ఒకటే గ్రూప్లో ఉంటున్నాయి కానీ సెపరేట్గా పడుకుంటున్నాయి దూరంగా. వీటిని పేరప్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వీటిని సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను. సేల్ చేద్దామంటే ఇప్పుడు మన దగ్గర ఇలాంటివి మనకి మళ్ళీ దొరకవు. అందుకని ఏం చేశానంటే అలా ఉంచేసాను. ఇంకా పేరు అవ్వకపోయినా మనకి బ్రౌన్ ఉంది కదా, ఇదైతే నాకు ఎంతో ఇష్టమైంది మాట. ఇది వైట్ నాకు పెద్ద ఇష్టం లేదు కానీ బ్రౌన్ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే నా దగ్గరికి ఏ బర్డ్స్ వచ్చేవి కాదు, చేతి మీదకి ఎక్కేవి కాదు. ఇది వచ్చి ఫస్ట్లో మనకి బ్రౌన్ది మన చేతిలో ఫీడ్ తినేదన్నమాట. అంటే దాన్ని చూసి నమ్మలంగా దాన్ని చూసి
నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చింది. తర్వాత మెల్లిగా ఏం చేశానంటే ఈ బ్రౌన్ దాన్ని నా కాలుకి అలవాటు చేశాను. మ్యాథ్ చూపించి కాలు ఇలా ఎక్కేలాగా, కాలు పైకి ఎక్కేలాగా ఎక్కి ఒళ్ళో కూర్చుంటే ఆ వైట్ది కూడా వచ్చేది. ఆ తర్వాత ఈ కర్మ బర్డ్స్ అవన్నీ వచ్చేయమాట. ఆ తర్వాత అలాగా దీనివల్ల ఈ నా హ్యాండ్ ఫీడ్ ట్రైనింగ్కి అయితే రెడీ అయినాయి. ఈ మధ్యలో అయితే నేను వీటిని హ్యాండ్ ఫీడింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ పెసలు ఇష్టపడుతున్నాయి నా దగ్గర. పెసలు రేట్ ఎక్కువ. అర కేజీ 60 రూపాయలు చెప్తున్నారు. కేజీ 120 రూపాయలు చెప్తున్నారు. అయితే అవి కొంటకు లేవన్నమాట. ఇంకేం చేస్తున్నానంటే గంట్లు వడ్లు తక్కువగా దొరుకుతున్నాయి కదా అని గంట్లు వడ్లు కొని మిక్సర్ చేసేస్తున్నాను. ఏమైందంటే వర్షం పడినప్పుడు మూత అయితే మర్చిపోయాను. వాన పడి ఈ కొద్దిగా మొలకలు అయితే వచ్చేసినాయి గంట్లు. ఏమైందంటే ఇప్పుడు మేత కూడా లేదు. అమౌంట్ అయితే చూసుకొని తెచ్చుకోవాలి బర్డ్స్కి. అయితే చాలా నాకు ఫస్ట్లో ఈ చాలా బాగా నచ్చాయి కలిసి ఫస్ట్ ఇది అయితే నచ్చింది. నాకు ఎంతో ఇష్టంగా పెంచాను దీన్ని. హోమర్స్ కొన్నాను. అట్లు బ్లడ్లో నాకు తెలీదు. అట్లు మదర్ ఫాదర్ ఏమీ అడగలేదు అన్నమాట. నేను డైరెక్టర్గా 2500 అంటే కొనేసాను. మరి రేసింగ్కి పనికొస్తాయో లేదో చూడాలి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి.